మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ కు అరెస్టు భయం పట్టుకుందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేసులు ఉంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే జంకుతున్నారు. అందుకే తనపై నమోదైన కేసులను కొట్టేయాలని హైకోర్టుకు వెళ్లారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సమయంలో డ్రోన్ ఉపయోగించారు. దీనిపై ఇంజనీరింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదులో కేటీఆర్తో పాటు ఇతర బీఆర్ఎస్ లీడర్లపై పోలీస్ కేసు నమోదైంది. అరెస్టు చేస్తారనే భయంతోనే కేటీఆర్ అండ్ టీం హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారనే చర్చ జరుగుతుంది. గత నెలలో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్లారు. ఆ సమయంలో బ్యారేజ్ వద్ద డ్రోన్లను ఉపయోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ ఉపయోగించినందుకు ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేల టీమును లీడ్ చేసినందుకు కేటీఆర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారం రోజులు కూడా పూర్తి కాలేదు. ఈ లోపే ఆ కేసును కొట్టేయాలి అని కేటీఆర్ అండ్ టీం హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేసింది. ఆలస్యం అయితే ఎక్కడ అరెస్టు చేసి జైలుకు పంపుతారేమోనని భయంతోనే క్యాష్ పిటిషన్ వేశారనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతుంది. ఒక పిల్లర్ కొంగడంతో బ్యారేజీ పనికి రాకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అది వాస్తవం కాదని చెప్పేందుకే డ్రోన్ కెమెరాల ద్వారా బ్యారేజ్ని షూట్ చేశాం. ఇదే విషయాన్ని విచారణ సమయంలో కోర్టుకు చెబితే బాగుండేది, కానీ అరెస్టు చేస్తారనే భయంతోనే మా లీడర్ క్యాష్ పిటిషన్ వేశారు అని బీఆర్ఎస్ కు చెందిన ఓ మాజీ మంత్రి కామెంట్ చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో డ్రోన్ కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు. 2020లో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఉపయోగించారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగురవేసినందుకు పోలీసులు రేవంత్ రెడ్డితో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేసిన రాజేంద్ర నగర్ కోర్టు రేవంత్ రెడ్డిని 14 రోజుల పాటు రిమాండ్కు పంపింది. ఇప్పుడు అదే తరహాలో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సందర్భంగా డ్రోన్ ఉపయోగించినందుకు పోలీసులు బీఆర్ఎస్ టీంపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఛార్జ్షీట్ వేసే లోపే హైకోర్టులో క్యాష్ పిటిషన్ చేయడం, సెప్టెంబర్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించడంతో గులాబీ లీడర్లు ఊపిరి పీల్చుకున్నారనే టాక్ ఉంది. అయితే కేటీఆర్ చట్టాన్ని ఉల్లంఘించారని, ఆయన తప్పకుండా జైలుకు వెళ్ళక తప్పదని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. హైకోర్టు విధించిన గడువు లోపే పోలీసులు రిపోర్ట్ ఇస్తారని, ఆ తర్వాత అరెస్టు చేస్తారని అంచనా వేస్తున్నారు.